నల్గొండ జిల్లా నకరేకలపట్నంలో సాయిబాబా మందిరంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలు నాణ్యతగా లేవని అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. క్వాలిటీతో నాణ్యతతో ఉండటం మూలంగా మహిళలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. గతంలో ఇచ్చిన చీరలు ఎందుకు పనికి రాకుండా పోయి ఉల్లిగడ్డలకో బఠానీలకో కూడా పనికిరానటువంటి దారుణమైన పరిస్థితుల్లో గతంలో ఉండే చీరలు ఉండేవి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చీరలు జిల్లా మహిళా సమైక్యాల నుంచి ప్రతినిధులను పంపి వాళ్ళే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు నచ్చినటువంటి చీరల్నే ప్రభుత్వము ఖరీదు చేసి ఈ రోజు వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషంగా ఇవాళ మహిళలు భావిస్తాం. ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా వారికి కావాల్సినటువంటి చీరల్ని వారే ఎంపిక చేసుకోవాలనేటువంటి ఒక పారదర్శకమైనటువంటి సిస్టమ్ లో ఈ చీరల్ని అందియటం జరిగింది. ప్రజాపాలన అంటే ఎట్లుంటది, ప్రజాప్రభుత్వం అంటే ఎట్లుంటది, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది ఈ చీరల సెలక్షన్ విషయంలోనే ముఖ్యమంత్రి గారు మరొకసారి ప్రూవ్ చేసింది. ఈ చీరలు అందుకుంటున్నటువంటి మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మాకు మా సొంత అన్న సొంత తల్లిదండ్రులు సారబోసి ఇచ్చినటువంటి పద్ధతుల్లో ఈ చీరలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మా కుటుంబ సభ్యులు ఇంత గొప్ప చీరలను అందించారు. ఆయన కృతజ్ఞతలు మేము తీర్చుకుంటాము, ఆయనకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా